ఈ మధ్య సినీ సెలబ్రిటీస్ చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకుని ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ఇస్తున్నారు. కొందరేమో పెళ్లి చేసుకుని పిల్లల్ని కని కూడా వరుస పెట్టి సినిమాలు తీస్తున్నారు. ఇంకొందరి రూటే సెపరేటు. ఆర్భాటంగా పెళ్లి చేసుకుని విడాకులు కూడా తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో యంగ్ అండ్ యూత్ఫుల్ హీరో సిద్ధార్థ్ తన అభిమానులకు భారీ ఝలకిచ్చాడు. మన బొమ్మరిల్లు హీరో సిద్ధార్థ్ పర్సనల్ లైఫ్ పరంగా అభిమానులకు ఎన్నో అనుమానాలున్నాయి. పెళ్లెప్పుడు చేసుకుంటాడు, ఎవరితో జీవితాన్ని పంచుకుంటాడు అని. 50కి దగ్గర పడ్డ ఈ హీరో అతిథి రావ్ హైదరీతో డేటింగ్ లో ఉన్నట్లు గత కొద్ది కాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇద్దరూ కలిసి ఎంచక్కా రీల్స్ చేసి మరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుని తమ లివ్ ఇన్ ను కన్ఫర్మ్ చేసుకున్నారు. అయితే సిద్ధార్థ్ తాజాగా అదితి రావ్ హైదరీని సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నాడు. ఇప్పటికే అందరికీ వీళ్ల విషయం తెలుసు. చెట్టాపట్టాలేసుకుని ఫంక్షన్లు, సినిమాలు, పార్టీలకు తిరుగుతూ ఎన్నోసార్లు వీళ్ళు మీడియా కంటికి చిక్కారు. అంతేకాకుండా స్వయంగా వాళ్లే ఆ ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశారు కూడా. అయితే ఈ జంటను ఎప్పుడు ఎవరు ప్రశ్నించినా వీళ్ళ రిలేషన్షిప్ విషయంలో ఎప్పుడూ రెస్పాండ్ అవ్వలేదు. దాంతో ఈ జంట పెళ్లిపీటలు ఎక్కుతారని ఎవరు ఊహించలేకపోయారు. కానీ ఉన్నట్టుండి సిద్ధార్థ అతిథిని సీక్రెట్ గా పెళ్లి చేసుకుని అభిమానులకు షాక్ ఇచ్చారు. వీరిద్దరూ వనపర్తిలోని శ్రీరంగపురం ఆలయంలో 7 అడుగులు వేశారు. సిద్ధార్థ్, అతిథి ఇద్దరికి ఇది రెండో పెళ్లి. వీరికి ఇప్పటికే వేరే వారితో వివాహం జరిగినప్పటికీ విడాకులు తీసుకుని విడిపోయారట. అయితే వీరి పెళ్లిని తమిళనాడు పురోహితులు జరిపించినట్లు తెలుస్తోంది. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య వివాహం చేసుకున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. అలాగే ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అంతేకాకుండా అలా సీక్రెట్ గా పెళ్లి చేసుకోవడానికి కారణమేంటి అని పలు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. కాగా సిద్ధార్థ్ 2003లో మేఘన అనే యువతిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఓ కొడుకు కూడా పుట్టాడు. కానీ కొద్ది కాలానికే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తడంతో 2007లో విడాకులు తీసుకుని విడిపోయారు. ఆ తర్వాత సమంతతో పాటు పలువురు హీరోయిన్స్ తో సిద్ధార్థ్ ఎఫ్ఐఆర్ నడిపినట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా ఈ కొత్త జంట ఆనందంగా ఉండాలని దిశా టీవీ కోరుకుంటుంది.